ఏంట్రా అలా చూస్తున్నా? పోబే. నాన్న నాకు ఆకలిస్తోంది. నువ్వు కూర్చోమ్మా, నేను తీసుకొస్తాను. ఈ 2 అరటిపళ్ళు ఎంత? ₹1 అండి. ఆ పళ్ళు మాకు కావాలి. ఎంత పొగర్రా వీడికి. నాన్నని తినొద్దు. నాన్నకేం కాదు, నువ్వు తినమ్మా. నువ్వు తినమ్మా, నువ్వు తింతల్లి. నువ్వు ఇక్కడే కూర్చోమ్మా, నీ ఇప్పుడే వస్తాను. ఈ బిస్కెట్ తినమ్మా. వద్దు. ఈ చాక్లెట్ తినమ్మా. వద్దు. చేస్తారమ్మా, ఏదో తినమ్మా. మా అమ్మగారు ఇల్లు కట్టుకోవడానికి సామాన్లు కావాలి, ఏర్పాట్లు చెక్. ఏంట్రా మనుషులందరూ కింద నడుస్తుంటే ఆ అమ్మాయి ఇళ్లపై నడుస్తుంది కోతిలా? గట్టిగా అరవకు, పళ్ళు రాలిపోతాయి. అంత ముదురా? మామూలు ముదురు కదరా, మహాముదురు. పైగా మా గ్రామ పెద్దగారు అమ్మాయి, ఈ ఊళ్ళో పట్నం వెళ్ళి చదువుకొచ్చిన ఏకైక ఆడపిల్ల. అమ్మో నా పెంకులు బాబాయ్. ఏంట్రా కవ్వం? ఇప్పటిదాకా జేమ్స్ బాండ్ సినిమా చూసినట్టు అందంగా నోరు తెచ్చుకుని చూసావు. పెంకు దెబ్బ తగిలితే ఆ మాత్రం తట్టుకోలేవా? అదే నేను ఎక్కడ చూశాను? నేను అసలు పైకే చూడలేదమ్మా. నువ్వేం చూసావో నాకు తెలుసు. పిచ్చి చూపులు చూస్తే ఆ పెంకు కాదు, నీ పెంకు పగులు. ఇదిగో నీ మొగుడి కళ్ళకు గుర్రపు కళ్ళాలు కట్టి బయటికి పంపు, లేకపోతే ఎవరైనా వీడి కళ్ళు పీకేస్తారు. మైండ్ యూ. అది ఆ పిల్ల పెళ్లి వయసు వచ్చినా కూడా పెద్ద మనిషి కాలేదు. అయినా నీ వయసుకు ఆ పిల్ల కావాల్సి వచ్చిందా? బాబు, వాడెవడో పొరుగు రోడంట. పొరుగు రోడ్ చేతిలో దెబ్బలు తినడానికి సిగ్గుగా లేదట. ఈ ఊరి పెద్దగా ఈ రాఘవయ్య చరిత్రలో ఇలాంటి అవమానం ఎప్పుడు జరగలేదు. మళ్ళీ మీ ముఖాలను చూపించదు. పండవతలకి నాన్న, నువ్వు కన్నా ఈ కూతురుండగా మీకెలాంటి అవమానం జరగదు. ఆగవే. నలుగురు రౌడీలు కొట్టిపడేసి అతన్ని నువ్వేం చేయగలవే? పెద్ద మగరాయిలా బయలుదేరుతున్నావు. అమ్మా, నీకు చాలా సార్లు చెప్పాను, ఈ ఊరికి ఒకే ఒక పెద్ద నాన్న. ఆయనకి కొడుకునైనా కూతురునైనా నేనే. ఎక్కడా వాడు?
ఏ హీరో ఏంటా లుక్? మా ఊరొచ్చి మా వాళ్ళని కొట్టి మా అనుమతి లేకుండా పాక వేస్తున్నావంటే ఎంత పొగర్రా నీకు? చెప్పు, సమాధానం చెప్పు. చెప్తావా లేదా?